చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు ఈరోజు. అంటే ఎక్కడికక్కడ సమస్యలను కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిళ్ళకు వచ్చి, ఇక తుమ్మిళ్ళ సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్లో స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పటికీ మనకు భూములు ఉన్నాయి ఆర్డిఎస్కి సంబంధించి. ఆర్డిఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిళ్ళ కట్టినాక కొంత నయమైంది, సగం ఆయకట్టు కన్నా కొంత నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉన్న 3 పంపులలో కేవలం ఒక పంపును వాడుతున్నారు, ఇంకా 2 పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వాడట్లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది, ఆగమాగమై కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే రైతులు పైనున్న రైతులేమో మేము 1 సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పైనున్న రైతులు అంటారు, కిందున్న రైతులకేమో టేలెండ్లు ఉన్న వాళ్ళకు నీళ్ళు రాని పరిస్థితి ఉంది. మరి పరిష్కారం ఏంది అని అంటే ఖచ్చితంగా పైప్ లైన్ వేయాలి. 40 కిలోమీటర్ల దూరం అవుతుంది, మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది. కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఇంకోటి ఆన్ చేస్తేనే కంప్లీట్ ఆర్డిఎస్ కెపాసిటీ ఎంతైతే ఉందో అది వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వాడుకోవాలి ఆర్డిఎస్, ఎందుకు కంప్లీట్ కెపాసిటీ వాడుకోవాలి అంటే మనకు హక్కుభుక్తంగా కృష్ణా నదిలో ఏదైతే మనం కొట్లాడుతూనే ఉంటాం కృష్ణాలో మన వాటా కావాలని, ఇక్కడ మనకు హక్కు ఉంది, వాటా ఉంది. ఆ వాటా ఉన్న నీళ్ళని కూడా మనం పంప్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే చిన్న టెక్నికల్ డిఫికల్టీ వాళ్ళు. సో ఈ డిఫికల్టీని ఓవర్కమ్ కావాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుమ్మిళ్ళను ఫుల్ కెపాసిటీకి వాడాలి. దాంతో కృష్ణాలో ఉన్న నీళ్లు మనకు ఫుల్ కెపాసిటీ వస్తాయి. దానికోసం నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా మందొడ్డి ఏంటిది ఇది మాందొడ్డిలో అట్లనే అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి, రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి. ఆలంపూర్లో ఆ మాందొడ్డి నుండి వస్తుంటే పాపం వాళ్ళు ఆపి పర్టికులర్గా చూపించారు. ఎందుకంటే ఆ తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ పక్కనే మొన్ననే యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు. సరే ఇప్పుడు చెప్తా టిప్పర్ల కథ. రోడ్లు ఎందుకు బాగాలేవు ఆలంపురంలో అంటే ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా మరి మీరు ఊరోళ్ళు అందరు కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే, ఎక్కడ ఆపుతాము, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారట టిప్పర్లు అన్నిటి మీద, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకొని బాజాప్తా నడుపుతున్నారని చెప్తున్నారు. ఆపి ఏమన్నా అడుగుతా అంటే పైనుండి ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం, అందరు భయపడ్డం. మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు. కానీ గద్వాల జిల్లాలో వందలాది టిప్పర్ల ఇసుక దందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది. దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలే. ఎందుకోసం అంటే ఆలంపూర్లో ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం కంకర తేలి ఉన్నాయి అన్ని రోడ్లు కూడా. చిన్నపిల్లలు బడికి పోలేని పరిస్థితి, ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత పెద్ద ధన్వాడ, అరే ఈ ప్రింట్అవుట్ తెచ్చినాం మర్చిపోయినట్టు, పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ నేను కూడా ఫస్ట్ అనుకున్నా కంపెనీలు రావాలి, మన జిల్లాలు బాగుపడాలి, ఎందుకు బాధపడుతున్నారు రైతులని. అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను ఇంతవరకు అట్లా చూడలే. అక్కడనే పత్తి, అక్కడనే పల్లి, అక్కడనే కందులు, అక్కడే జొన్నలు, అక్కడే మొక్కజొన్నలు, వరి, అంటే ఇంత డైవర్స్ భూమి, మిర్చి, మళ్ళీ దానికి తోడు 6-7 రకాల పంటలు, పొగాకు, ఇన్ని రకాల పంటలు ఉన్న అద్భుతమైన భూములు. కనుచూపు మేరలో భూములు పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాలు ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 100% అది తప్పు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెడతా అని కొనలేదు, మోసం చేసి రైతుల్ని మేము ఇక్కడ తోటలు పెట్టుకుంటామని మెల్లగా 3 సంవత్సరాలలో 30 ఎకరాలు అక్వైర్ చేసినాక ఆయనకు పర్మిషన్ వచ్చింది. అసలు పర్మిషన్ ఎవరిచ్చిరో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ అక్కడి నుండి 500 మీటర్స్ లోపలనే తుంగభద్ర నది ఉన్నది. అంటే అసలు నది బెడ్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే లాంటి ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు. వందలాది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, అది అక్కడ నడవడానికి లేదు. నేను కూడా అక్కడ పోయేంత వరకు అనుమానాస్పదంగానే పోయినా, రైతన్నలు అనవసరంగా అపోహలకు పోతున్నారా, ఇబ్బంది పడుతున్నారు. కానీ 100% పచ్చని పంట పొలాల మధ్యలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఇవి కోకొల్లలుగా చూసినాం, మూసి విషయంలో చూసినాం. వాళ్ళు వ్యర్థాలన్నీ రాత్రిపూట డంప్ చేస్తుంటారు నదులలో, చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లో బోర్లు డ్రిల్ చేసి అందులోకి డంప్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పొలం కూడా తగ్గిపోతుంది, పాడైపోతుంది. తుంగభద్ర నది కలుషితం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు.
ఆ 14 గ్రామాల ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ఉంటుంది. రంజిత్ కుమార్ గారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి తను కూడా ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం పనిచేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఆపుతాం. అదేవిధంగా అక్కడ నుండి మేము ఐజాక్ వచ్చినాం, విత్తనం పత్తి ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చినాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుంది, కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ వండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే ఆర్గనైజర్కి ఇస్తే 10 నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకు పంటకు డబ్బులు చేతులు అందుతలేవు. పైగా పత్తి మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తే దూది వేరే తీస్తారు, ఇత్తులు వేరే తీస్తారు. దూదికి మాత్రం డబ్బులు కట్టిస్తలేరు ఆర్గనైజర్స్. ఇత్తులకు సంబంధించి వాళ్ళ ఇష్టమిగా ఈ ఇత్తులు మంచియా కాదా, పాసా ఫెయిలా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. వాళ్ళు పాస్ అంటే పాసు, ఫెయిల్ అంటే ఫెయిలు. చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్కి సంబంధించి కోదన్ రెడ్డి గారు వచ్చిర్రు ఇక్కడికి. కోదన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారైనా, ఈ సునీల్ కుమార్ గారని కాంగ్రెస్ పార్టీలో లాయర్ ఉంటాడు ఆయనైనా, కలెక్టర్ గారైనా అందరు కలిసి ఒకటే ఏం చెప్పారంటే, ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం అంటాం కదా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంది అంటే, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ టాక్ టు ద ఫార్మర్, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్. డైరెక్ట్గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, కంపెనీ డైరెక్ట్గా ఫార్మర్తో మాట్లాడదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టిరు. ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది. అల్టిమేట్గా రైతుకు నష్టం జరుగుతుంది. కంపెనీకి రైతుకు ఒప్పందం ఉంటే ఏమవుతుందంటే రైతుకు లాభం అవుతుంది. ఎంత లాభం జరుగుతుంది అంటే, పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. అదేవిధంగా వస్తుంది, ఇప్పుడు 8 క్వింటాల్లో వస్తుంది అనుకున్న కాడ 5 క్వింటాల్లో వస్తే ఆ మిగతా 3 క్వింటాలకు కూడా కట్టించి ఇచ్చేటటువంటిది ఉండదు, ఎందుకంటే కాంట్రాక్ట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టి కంప్లీట్గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి ఇక్కడ రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్న, చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా గుండ్రేవుల ఎత్తిపోత పథకం ఏందది, కర్నూలుకి నీళ్ళు ఇచ్చే పథకం. కర్నూలుకి నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణలో 24 గ్రామాలు మునగాల. దానికోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి మాకు చెప్పినారు, గుండ్రేవుల పథకం అనేది కరెక్ట్ కాదు, మనకు లాభం లేకుండా మన 24 గ్రామాలు మునగడం అంటే కరెక్ట్ కాదు, దానికి ఇంకొక పాయింట్ చూసుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం. తెలంగాణలో మాత్రం ఇంచు భూమి కూడా ఇయ్యం. ఆ రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మల్దకల్ తిమ్మప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. 6000 సంవత్సరాల చరిత్ర అని చెప్పి అక్కడ వారు చెప్తా ఉన్నారు. అంత పెద్ద చరిత్ర ఉన్న టెంపుల్ని కూడా మరి ఎన్నడూ తెలంగాణ వచ్చినాక కూడా ఏమీ డబ్బులు ఇచ్చి డెవలప్ చేసుకున్న ఆస్కారం అయితే కనపడలేదు. అట్లానే అమరవాయిని దాటుకుంటూ గద్వాల్ టౌన్కి వచ్చినాం. दौलत भाई होटल चाय दागिनाम. दौलत भाई होटल ने पूरा गद्वाल का गॉसिप चलता कहते अच्छा है, वो गॉसिप के बारे में और बहुत सारे इश्यूज़ के बारे में लोगों से बात करने का कोशिश करें. अच्छा लगा. बहुत गंगा जमुना तहजीब है गद्वाल के शहर में. लेकिन गद्वाल के शहर के हमारे मुसलमान भाइयों से मैं एक ही बात रिक्वेस्ट करना चाहती हूँ, आपसे गुजारिश करना चाहती हूँ, सोचिए एक बार, इतने सालों से एक ही फैमिली को आप लगातार बार बार मौका देते आए, क्या फ़ायदा हुआ, किसको फ़ायदा हुआ, गद्वाल में क्या डेवलपमेंट हुआ, अपने लाइफ में क्या बदलाव आए, ये इसके बारे में ज़रा सोचिए. और इसके साथ साथ मैं आपसे रिक्वेस्ट यही करती हूँ, न्यू फेसेस जब आएंगे, न्यू एनर्जी जब आएगा, न्यू पॉलिटिकल फेसेस जब आएंगे, डेवलपमेंट होगा. पूछने वाला कोई चाहिए. हमेशा एक ही लोगों को प्रमोट करते गए तो पूछने वाले कोई नहीं रहते, अपना कोई काम नहीं बनता. वैसे मैं गद्वाल शहर में ज़्यादा नहीं गई हूँ. अगले बार जब आऊँगी गद्वाल शहर में भी हर वार्ड में मैं जाऊँगी, खासकर हमारे मुसलमान भाइयों के मोहल्ले में भी जाऊँगी. वहाँ पे क्या सहूलियत है क्या नहीं है उसके बारे में भी मैं जानकारी लूँगी. फिल वक्त तो मैं थोड़े ही जगहों पे गई हूँ. शहर में बड़ा शहर है तो ज़्यादा मंडल में घूमते घूमते वो रोड के हिसाब से तो आना ही नहीं पड़ा. 1 या 2 प्रोग्राम थे हमारे गद्वाल शहर में. लेकिन रिक्वेस्ट मेरा यही है, आप सोचिए, बदलाव लाने का वक्त आया है, आपको सोचने का वक्त आया है.
మరి గద్వాల్ టౌన్లోకి ఎంటర్ అయినాక దౌలత్ బాయ్ దగ్గర ఛాయ్ తాగిన తర్వాత రాఘవేంద్ర కాలనీలకు పోయినాం. రాఘవేంద్ర కాలనీలో అంత చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టాలు చెప్పిండ్రు. చేనేత కార్మికులకు ఎప్పుడో ఇల్లు ఇచ్చారు ఒక 200 మందికి, అయినా కూడా వాళ్ళకేమీ లైఫ్లో మార్పు రాలేదు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకం ద్వారా ఒక 10-15 మంది చేనేత కార్మికులు 3 లక్షల మెషిన్లు కొనుక్కున్నారు. మొత్తం ఫాల్టీ ఉన్నాయి. వీళ్ళు పోయి ఇట్లా ఫాల్టీ ఉన్నాయి మేడం అని అరుణమ్మ గారిని అడిగితే మరి వారు సాయం చేసి, అరుణమ్మ గారిని కాదు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని ఎన్ఎస్డిసి దగ్గర పోయి అడిగితే మీ దిక్కున చోట చెప్పుకోపోండి అంటారట వాళ్ళు. మరి అరుణమ్మ గారు మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా లేకున్నా మహబూబ్ నగర్లో ఎంపీగా ఉన్నారు, మీరు భారతీయ జనతా పార్టీలో పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే గద్వాల్ పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను పట్టించుకోండి, ఎన్ఎస్డిసి వాళ్ళని గట్టిగా అడగండి, అయితే వాళ్ళకు డబ్బులు వాపస్ ఇప్పియండి, లేదా నష్టపరిహారం ఇప్పించండి, లేదా ఫాల్ట్ లేని కొత్త మెషిన్లను చేనేత కార్మికులకు ఇప్పించవలసిందిగా అరుణమ్మ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఆ తర్వాత ఒక 50 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్, చేనేత పార్క్ పెట్టిండ్రని విన్నా నేను. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో పెడితే తర్వాత కేటీఆర్ గారు కూడా వచ్చి మళ్ళీ ఒకసారి దానికి భూమి పూజన చేసిర్రు. 2 बार భూమి పూజన हुआ, काम तो कुछ नहीं हुआ.